హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏకే. ఆల్రెడీ మన సెకండ్ ఇయర్ సిలబస్ సంబంధించిన లాంగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందులో 2 లాంగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం, ఓపెన్ అండ్ క్లోజ్ పైప్. సో అందులో భాగంగా నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ డాప్లర్ ఎఫెక్ట్. సో దానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటిది, సో వాట్ వీఆర్ డూయింగ్ ద క్యాలిక్యులేషన్ అనేది ఈ రోజు మనం ఈ సెషన్లో చూద్దాం. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఈ ఐపీ లెవెల్ సంబంధించేసి ఐపీ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మన ఛానల్ని చూసేసి ఆన్సర్స్ షార్ట్కట్లో రాయడం ఎలానో నేర్చుకొని ఎగ్జామ్స్ బాగా రాసిన తర్వాత ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే అవుట్ గోయింగ్ పిల్లలు కాబట్టి ఖచ్చితంగా అందరూ మ్యాక్సిమం ఎంసెట్ రాస్తారు. సో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ బేర్నెస్ బట్టేసి కోచింగ్ తీసుకోవడమా లేదా అనేది మీ పర్సనల్. అట్ ద సేమ్ టైం మీరు బయట కోచింగ్ తీసుకున్నా, కాలేజీలో కోచింగ్ ఇచ్చినా, ఏం చేసినా ఇంటికి వచ్చాక ఒకసారి వెరిఫికేషన్ కోసం మన ఛానల్ని కూడా మీరు క్లాస్ వినొచ్చు. నేను డైలీ 2 డేస్కి ఒక టాపిక్ లాగా ఎన్ని డేస్ ఉంటే అన్నిలో టాపిక్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని దాని రిలేటెడ్ కాన్సెప్ట్, సో మెయిన్ ఫార్ములా ఇలా ఉంది, సో దానిపైన ఇంప్లిమెంట్ చేస్తున్నారు, న్యూమరికల్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనే దానిపైన మనం డిస్కస్ చేస్తాం నాన్న. సో మీరు మా క్లాస్ నచ్చి ఉంటే మీరు చూడండి, ఓ నలుగురికి చూపించండి. ఇంకా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ యొక్క సపోర్టే ఈ ఛానల్కి బలం. సో మీ యొక్క సపోర్ట్ ద్వారా ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను, అందరికీ హెల్ప్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో భాగంగా మనం నేర్చుకుంటున్న నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ డాప్లర్ ఎఫెక్ట్. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఫిజిక్స్ అవర్ ఛానల్. లెట్స్ సీ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్. ఆల్రెడీ మ్యాక్సిమం చెప్పేవాడు అందరూ, ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ఎవర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అబ్జర్వర్. అబ్జర్వ్ అంటే ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాడికి డ్యూ టు రిలేటివ్ మోషన్, డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. చాలా ఇంపార్టెంట్. దయచేసి నా రైటింగ్ అంతా ఇంపాక్టబుల్ ఉండకపోవచ్చు, జస్ట్ అలవాటు పడండి, ఓకేనా. సో ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అబ్జర్వర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అబ్జర్వర్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. ఎవరు వింటున్నారో అబ్జర్వర్ వింటున్నారు. సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకా ఎక్కువ మాట్లాడాం. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చింది కూడా డాప్లర్ అదే ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో మనము రైల్వే స్టేషన్కి ఎంటర్ అయినాం, ప్లాట్ఫామ్ పైన నిలబడ్డాం, ఓకేనా. సో ట్రైన్ దూరంకి వెళ్ళి వస్తుంది. యాక్చువల్గా ట్రైన్ అక్కడ ఆరన్ సౌండ్ ఇచ్చింది, మనకు వినిపిస్తుంది, ఇంకా దగ్గరకు వస్తుంది, ఆరన్ చేస్తూ వస్తుంది, సౌండ్ ఇంకా ఎక్కువ వినిపిస్తా తక్కువ వినిపిస్తా అంటే ఎక్కువ వినిపిస్తుంది, ఇంకా దగ్గరకు వస్తుంది, ఇంకా సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఆ ట్రైన్ దగ్గరకు వచ్చేటప్పుడు వాడు ప్రెస్ చేసే ఆరన్ అనేది కావాలని ఎక్కువ ప్రెస్ చేస్తుండా? లేదు. ఆరన్ ఎంత సౌండ్ వస్తుందో అంతే సౌండ్, అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. అది జస్ట్ దాన్ని ఆన్ చేసినప్పుడు, అంటే జస్ట్ దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఒక 1000 హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీని కొలిచేది 1000 హెర్ట్జ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బయటకు వచ్చింది అనుకోండి. 1 కిలోమీటర్ దూరం ఉన్న దాని నుంచి వచ్చే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ 1000 హెర్ట్జ్. నీ దగ్గరికి వచ్చి నేను ప్రెస్ చేసినప్పుడు హారన్ ఇచ్చినప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూ కూడా 1000 హెర్ట్జ్. అంటే ఇక్కడ మార్పు ఎక్కడ ఉన్నది? ఆ సోర్స్ ఎవరు? ట్రైన్కు, మనం అబ్జర్వర్, మనం వినే మధ్యన ఉండే గ్యాప్కు ఉన్నది అనమాట. సో దగ్గరకు వస్తున్న కొద్ది సౌండ్ ఎక్కువ వినిపిస్తున్నట్టు, దూరం వెళ్ళిపోతున్నట్టు సౌండ్ తక్కువ వినిపిస్తున్నట్టు. ఇది జనరల్గా మన లైఫ్లో చాలా చోట ఇంపాక్ట్ అవుతాం. ఇంట్లో ఉంటాం, రోడ్ పైన ఎవడో బైక్ హారన్ కొట్టాడు, సో దాని యొక్క హారన్ ఎగ్జాక్ట్లీ అంతే వినిపిస్తుందా? లేదు. అదే హారన్ చాలా దగ్గరగా కొడితే ఇంకెక్కువ వినిపిస్తుంది. అంటే విచ్ మీన్స్ హియర్ మనం ఏమంటున్నానంటే, మనం అబ్జర్వ్ చేసేదాన్ని యాక్చువల్గా మనం ఏది కూడా ట్రూ వాల్యూ వినం. సో ఏదైతే ప్రెస్ చేస్తున్నా హారన్ దగ్గర డైరెక్ట్ చూపెట్టి వింటామా? వినం. దాని 1000 అంటే 1000 మనం వింటామా? వినం. సో 1000లో మనం వినేది దూరాన్ని బట్టి, ఆ గ్యాప్ని బట్టేసి 900, 600, 700 వింటాం. అలా యాక్చువల్గా ఉన్నది 1000, వింటున్నది 700, 600. 1000 యాక్చువల్ని వదిలిపెట్టి వింటున్న దాన్ని మనం ఏమంటామంటే అపరెంట్ అంటాం. యాక్చువల్ మీనింగ్ అపరెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇస్ నాట్ రియల్. అపరెంట్ అంటే ఇంగ్లీష్ వర్డ్ ప్రకారం నాట్ రియల్, అంటే నాట్ రియలే కదా. సో ఏది కూడా సన్ యొక్క రేడియేషన్ ఎక్కువ, కానీ దూరంకి వెళ్ళి చూస్తున్నాం, అంత రేడియేషన్ మనం యాక్చువల్ సన్ దగ్గరికి వెళ్ళి చూసి వెళ్ళడం అనేది కాదు. ఒకవేళ అంత దగ్గర వెళ్ళి అంత రేడియేషన్ మన కళ్ళతో చూడగలుగుతామంటే కాదు. అంటే మీనింగ్ ఏంటంది? డిస్టెన్స్ పెరిగిన కొద్దీ దాని యొక్క రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే కండిషన్ ఏంది? మనం చూసేది, మనం వినేది, దట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ రియల్. దట్ మీన్స్ ఓన్లీ నాట్ రియల్ అంటే దట్ ఈస్ ఓన్లీ అపరెంట్ అనమాట.
ఇది డెఫినేషన్. ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఎందులో చేంజ్ అంటున్నాడు? ఫ్రీక్వెన్సీలో చేంజ్. సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ గురించి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరెవరి మధ్యన రిలేటివ్ మోషన్? అబ్జర్వర్ అండ్ సోర్స్. ఇప్పుడు సోర్స్ ఎవరు? ట్రైన్. అబ్జర్వర్ ఎవరు? నేను. వానికి నాకు మధ్యన రిలేటివ్ మోషన్ అంటే మేము ఇద్దరు మోషన్లు ఉండొచ్చు. నేను రెస్ట్లో ఉండొచ్చు, వాడు నా దగ్గరికి రావచ్చు, లేదు నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, లేదు ట్రైన్ అక్కడనే కాన్స్టెంట్గా ఉండొచ్చు, నేనే ట్రైన్ వరకు పరిగెత్తుకుంటూ రావచ్చు, నేను ట్రైన్ దాటి వెళ్ళిపోవచ్చు. ఇద్దరం మోషన్లో ఉండొచ్చు, లేదు ఇద్దరము రెస్ట్లో ఉండొచ్చు అనే కండిషన్ మీదనే రిలేటివ్ మోషన్ అంటాం. రిలేటివ్ మోషన్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన టాపిక్లో మనకు వస్తుంది బిడ్డ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిలేటివ్ మోషన్. ఓకేనా? సో రిలేటివ్ మోషన్ ఎవరైనా సరే అపోజిట్లో ఉండొచ్చు, సేమ్ డైరెక్షన్ ఉండొచ్చు, ఇద్దరు మోషన్లో ఉండొచ్చు, ఇద్దరు రెస్ట్లో ఉండొచ్చు, ఏదన్నా కాన్సెప్ట్. సో అది పక్కన పెట్టేసాం. లివ్ ఇట్ నౌ. ఇక్కడ ఎవరెవరి మీద మధ్యన మాట్లాడుతున్నాను? సోర్స్ అండ్ అబ్జర్వర్. ఓకే, క్లియర్, బాగుంది. ఏం అబ్జర్వ్ చేస్తున్నాను? ఫ్రీక్వెన్సీ. యాక్చువల్గా రియల్గా అబ్జర్వ్ చేస్తున్నానా? లేదు. రియల్ మైనస్ నేను వింటున్నది, వాటి యొక్క చేంజింగే మనం ఏమంటున్నాం? అపరెంట్ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అంటున్నాం. వెరీ గుడ్. ఎవరు ఇదంతా? అబ్జర్వర్ అబ్జర్వ్ చేస్తుంది. ఎవరి మధ్యన రిలేటివ్ మోషన్? సోర్స్ అండ్ అబ్జర్వర్. సోర్స్ ఎవరు ఇక్కడ? ట్రైన్. అబ్జర్వర్ ఎవరు? మనమే. ఓకే, దట్ ఈస్ ద కండిషన్. అంటే మనం వింటుంది ఏది కూడా నిజం కాదు. సో వానికి సంబంధించిన ఫార్ములా. మరి ఎంత వింటున్నాం అనే దానికి ఫార్ములా రాస్తున్నాం. ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. సో డాప్లర్ ఎఫెక్ట్లో 2 కేసెస్. ఒకటి ఏంటంటే అబ్జర్వర్ ఎప్పుడు రెస్టే ఉంటాను. నేనే ప్లాట్ఫామ్ పైన స్ట్రైట్గా నిలబడ్డా, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా, ట్రైనే వస్తుంది నా దగ్గరికి. ఇప్పుడు మోషన్లో ఎవరు ఉన్నారు? ట్రైన్. అంటే ట్రైన్ ఎవరు ఇక్కడ? ఆరెంజ్ చేస్తుంది అదే కదా ట్రైన్. అంటే సోర్స్. వాడు ఎందులో ఉన్నాడు? మోషన్. అబ్జర్వర్ వినేవాణి. ఎలా ఉన్నాను? రెస్ట్. సో ఫస్ట్ కండిషన్ సోర్స్ ఇన్ మోషన్. వెరీ గుడ్. అబ్జర్వర్ ఎట్ రెస్ట్. అయిపోయింది. ఇది ఫస్ట్. ఈ కండిషన్ డాప్లర్ ఎఫెక్ట్లో ఈ కండిషన్ సోర్స్ మోషన్ ఉండాలి, అబ్జర్వర్ రెస్ట్లో ఉండాలి. ఇందులో ఫస్ట్ది, నేను ప్లాట్ఫామ్ పై నిలబడ్డాను, అక్కడెక్కడో ట్రైన్ వస్తుంది, నా వైపు వస్తుంది, 2 words వచ్చింది, నేను ట్రైన్ ఎక్కలేదు, దాని టైం అయిపోయింది, సో వెళ్ళిపోవడం అవే, నా దగ్గర రావడం 2 words. ఇందులో 2 కేసెస్. నేను రెస్ట్లోనే ఉన్నాను, నేను వినేవాడిని రెస్ట్లోనే ఉన్నాను. సౌండ్ ఇచ్చేయి, హారన్ సౌండ్ చేస్తే ఆ ట్రైన్ మాత్రం నా వైపు వస్తుంది, నా నుంచి దాటి వెళ్ళిపోతుంది. సో కండిషన్ ఏంటిది ఇక్కడ? దట్ మీన్స్ ఒకటి 2 words, ఇంకోటి అవే. రైట్. ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నాను? 2 words అంటే నా వైపు వస్తుంది. ఎవరు వస్తున్నారు? సోర్స్. అబ్జర్వర్ ఎవరు? నేను. సో నేను ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటున్న దానికి ఫార్ములా. వెరీ వెరీ సింపుల్. చిన్న డయాగ్రామ్ వేస్తా బిడ్డ. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క రకం ఉంది, నేను చిన్నగా వేస్తాను. సోర్స్, ఏదో ఒకటి సోర్స్ పేరు పెట్టుకుందాం. ఓకే, సోర్స్ ఏదో డయాగ్రామ్ వేద్దాం. ఓకే, సౌండ్ ఇస్తుంది అనుకుందాం ఇట్లా, సోర్స్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వర్ ఉంది, అబ్జర్వర్ మనమే ఉన్నాం. రైట్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఈ సోర్స్ నుంచి ఈ అబ్జర్వర్ వరకు ఫస్ట్ ఒక లెంత్ ఉంటుంది. ఆ లెంత్ పేరు ఏం పేరు? లాంబ్డా. సార్ మరి లాంబ్డాలు ఎందుకు తీసుకున్నావు సార్ అంటే, మరి సౌండ్ అనేది ఒక వేవ్ అన్నప్పుడు దానికి ఉండే లెంత్ ఏంటిది? వేవ్ లెంత్. కాబట్టి ఈ విధంగా వస్తుంది. లైక్ ఇలా వస్తుంది అనుకుందాం. ఫర్ అండర్స్టాండింగ్, సౌండ్ వేవ్ అలా రాదు, లాంగ్టోనల్ వేవ్లో ఉంటుంది. ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, సోర్స్ ఎవరిది? సోర్స్. వెరీ గుడ్. అబ్జర్వర్. వెరీ గుడ్. సో ఫస్ట్ అంటే కాన్సెప్ట్ చెప్పు. నేను నిలబడ్డా, అక్కడెక్కడో ట్రైన్ ఉంది, 1 kilometer దూరం ఉంది అనుకుందాం. ఓకే, వెరీ గుడ్. అది జర్నీలో అంటే మోషన్లోనే ఉంది. ఫస్ట్ 1 kilometer దూరంలో ఉంది. అప్పుడు ఆ సోర్స్కి నాకు మధ్యన దూరం ఎంత? లాంబ్డా. ఎంత అంటున్నాను? లాంబ్డా. వేవ్ లెంత్ ఎందులో కొట్టాం? లాంబ్డా. సౌండ్ ఇచ్చేసింది, అది ఆ సౌండ్ వింటున్నాను, వానికి నాకు మధ్య ఉన్న గ్యాప్ లాంబ్డా. వెరీ గుడ్. నెక్స్ట్ టైం అయిపోయిందంటే, నెక్స్ట్ కొద్ది టైం తర్వాత, ఎంత టైం తర్వాత? టీ టైం తర్వాత సోర్స్ ఇక్కడికి వచ్చేసి, ఓకే, సోర్స్ ట్రైన్ కదా, ట్రైన్ వేద్దాం. బట్ మీకోసం ట్రైన్ వస్తుంది. ఓకేనా? ఇది కూడా ట్రైనే. ఓకే, మళ్ళీ డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అవుతారా? ఓకే, సరే అదేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. సోర్స్ అబ్జర్వర్ అయినా ఉన్నాడు, అబ్జర్వర్ రెస్టే. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్గా ఇంతకుముందు డిస్టెన్స్ లాంబ్డా. సరే, చిన్నగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు ఎంత దూరం ట్రావెల్ చేసినా అది కావాలి నాకు మెయిన్గా. సరే, మిగిలిన డిస్టెన్స్ కొత్తగా వింటున్నాను కదా, సో వాడు ఎంత ఇప్పుడు? లాంబ్డా డాష్. సార్ లాంబ్డా డాష్ ఏంటి సార్? ఫస్ట్
అబ్జర్వర్కి సోర్స్కి మధ్య ఉన్న దూరం లాంబ్డా. మరి కొద్ది దూరం జరిగిన తర్వాత కొత్త వేవ్ లెంత్ వినిపిస్తుంది కదా, అంటే కొత్త ఫ్రీక్వెన్సీ, కొత్త సౌండ్ వినిపిస్తున్నప్పుడు కొత్తది కాబట్టి ఏం పేరు పెట్టినాను, లాంబ్డా డాష్ అని పెట్టినా. చూడండి ఇక్కడ ఉన్న సోర్స్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంతకుముందు లాంబ్డా వానికి నాకు మధ్య ఉన్న దూరం ఎంత, లాంబ్డా వేవ్ లెంత్ ఉంది. ఇప్పుడు ఆ ట్రైన్కు సరే నేనే అబ్జర్వర్, నాకు మధ్య ఉన్న దూరం ఎంత, లాంబ్డా డాష్ మారిపోయింది కదా, అదే ఉండదు కదా. సో ఇక్కడ ఒక 1 కిలోమీటర్ ఉందండి, ఇక్కడ 500 మీటర్స్ మారింది. మారిన దానిపైన నేను ఎలా చూపిస్తున్నాను, లాంబ్డా డాష్లో చూపిస్తున్నాను. బాగుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ట్రావెల్ చేసిందో అది కావాలి, చాలా ఇంపార్టెంట్ బేట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ట్రావెల్ చేసిందో కావాలి. సరే గుర్తుపెట్టుకొని ఎంత టైంలో, టీ టైంలో. మరి ఈ సోర్స్ మోషన్లో ఉందంటే అనుకో వెలాసిటీ ఉండాలి కదా. సో సోర్స్ ఆఫ్ వెలాసిటీ ఏంటిదంటే విఎస్. ఎస్ అంటే సోర్స్, వి అంటే వెలాసిటీ. ఏం పేరు, వెలాసిటీ ఆఫ్ సోర్స్. వెలాసిటీ ఆఫ్ సోర్స్. ఓకే. మరి మనకు డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది, పక్కన రాస్తున్నాను, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో నార్మల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, సారీ స్పీడ్ అనుకోవాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ చెప్పాలి, డిస్ప్లేస్మెంట్ అనేమో వెలాసిటీ చెప్పాలి. డిస్ప్లేస్మెంట్లో మాట్లాడదాం పోన్లే, కొద్ది దూరం జరిగింది కదా. సో డిస్ప్లేస్మెంట్ అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ అంటే సో మూవ్ అయిన దూరం ఎంత, వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఇంటూ టైం. చూడండి నాన్న ఏం అనట్లేదు నేను, నాకు తెలియదు ఎంత దూరం జరిగిందో తెలియట్లేదు, బట్ టైం తెలుసు, వెలాసిటీ తెలుసు. సో వాట్ ఈస్ ద వెలాసిటీ, విఎస్. టైం ఎంత, టీ. ఫినిష్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది ఎంత టోటల్గా ఇప్పుడు, విఎస్టీ. సో విఎస్టీ అంటే డిస్టెన్సే, లైక్ దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. విఎస్టీ అంటే ఏంది, అది ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంటే. అర్థమవుతుందా, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసిన ఎంత, విఎస్టీ. ఎంత టైంలో, టీ టైం. ఎంత వెలాసిటీ, విఎస్. వెరీ గుడ్. ఓకేనా, ఇది ఫార్ములా మనకు. సో దీన్ని డ్రాప్ చేసేసాను. చూడండి ఆ లాజిక్. ఇంతకుముందు మొత్తం వేవ్ లెంత్ ఎంత, లాంబ్డా. కొత్త వాడు ఎంత, లాంబ్డా డాష్. ట్రావెల్ చేసింది ఎంత, విఎస్టీ. మరి లాంబ్డా డాష్ కావాలంటే ఏం చేస్తాం, మీరే చెప్పచ్చు లాజిక్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 నంబర్ అనుకుందాం, 10 మీటర్స్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక 5 మీటర్స్ ఉంది. మరి ఎంత ట్రావెల్ చేసింది, 5. టోటల్గా ఏమో 10. 5 ట్రావెల్ చేస్తుంది, ఇంకెంత ఉందంటే 5. ఎట్లా చెప్తున్నాము, లాంబ్డా డాష్ కావాలంటే టోటల్ 10లోకి వెళ్ళి వీడు ట్రావెల్ చేసింది తీసేస్తే కొత్త వాడు వస్తాడు. వీడు మొత్తం ఎంత, 10 మీటర్స్ ఉందనుకుందాం. ఎంత ట్రావెల్ చేసిండు, 5 మీటర్స్. రిమైనింగ్ ఎంత, 5. 10లోకి వెళ్ళి 5 పోతే 5. అంటే వాట్ ఈస్ ద ఫార్ములా, ఇప్పుడు అనాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ 2 వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి సేమ్. ఇప్పుడు ఫస్ట్ లెంత్లో రాస్తున్నా కాబట్టి ఏమనాలి, అపరెంట్. అపరెంట్ వేవ్ లెంత్ ఏమనాలి, చేంజ్ అయింది కాబట్టి అపరెంట్ వేవ్ లెంత్. కొత్త వాడెంత, లాంబ్డా డాష్. పాత వాడెంత, లాంబ్డా. ఎంత దూరం ట్రావెల్ చేసిండు, విఎస్టీ. ఫినిష్. న్యూ డాష్ లాంబ్డా డాష్ ఇస్ ఈక్వల్ టు ఓల్డ్ మైనస్ ట్రావెలింగ్. వెరీ గుడ్. సో లాంబ్డా డాష్కి లాంబ్డా డాష్, లాంబ్డా లాంబ్డా విఎస్. టీ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t, టీ ఈజ్ ఈక్వల్ టు 1/f. చూడండి నాన్న, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ 1/t, టీ ఈజ్ ఈక్వల్ టు 1/f. నాకు ఇక్కడ టీ ఉంది, టీ ఈజ్ ఈక్వల్ ఎంత, 1/f, కింద ఎఫ్ వస్తుంది. అయిపోయింది, వేవ్ లెంత్ అయిపోయింది. నాకు కావాల్సింది ఏంటిది, ఫ్రీక్వెన్సీ కావాలి యాక్చువల్గా. మరి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఇంతకుముందు ఓపెన్ పైప్ క్లోజ్ పైప్లో ఒకటి రాసిన, ఏం రాశాను, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్. వెరీ గుడ్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు కొత్త ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎన్ డాష్. సరే ఫ్రీక్వెన్సీ అనే ఫామ్లో గుర్తుండాలి కాబట్టి ఎఫ్ పెట్టుకోండి, ఎఫ్ డాష్. న్యూ కాబట్టి డాష్ పెట్టినా, ఈజ్ ఈక్వల్ టు. వెరీ గుడ్. ఫార్ములా ఏంది, వెలాసిటీ బై వేవ్ లెంత్. వేవ్ లెంత్ ఎంత, లాంబ్డా డాష్. బిడ్డ నేను ఏం రాయలే, ఇంతకుముందు ఓపెన్ క్లోజ్ పైప్ రాసినట్టు ఫ్రీక్వెన్సీ అది ఎంతో చూపించవచ్చు, ఎఫ్తో చూపించవచ్చు, న్యూతో కూడా చూపించవచ్చు. ఫ్రీక్వెన్సీని ఇక్కడ ఎఫ్తో చూపిస్తున్నా, ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ వి బై లాంబ్డా డాష్. ఓకే. సో ఎఫ్ డాష్ వీకు వి. ఓకే. లాంబ్డా డాష్ అంటే ఎంత పెట్టేసండి, ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ వి బై లాంబ్డా డాష్ ఎంత, లాంబ్డా మైనస్ విఎస్టీ. ఫినిష్. బాగుంది. మరి లాంబ్డా అంటే ఎవరు, ఇది కూడా సిన్స్ లాస్. వి ఈజ్ ఈక్వల్ ఎన్ లాంబ్డా ఆర్ ఎఫ్ లాంబ్డా. ఫ్రీక్వెన్సీ ఎఫ్తో రాస్తున్నా కదా, వి ఈజ్ ఈక్వల్ ఏం ఫార్ములా, ఎఫ్ లాంబ్డా. ఓపెన్ క్లోజ్లో కూడా రాసినాను. నాకు కావాల్సింది ఏంటంటే లాంబ్డా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత, వి బై ఎఫ్. వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ వి బై ఎఫ్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ వి బై ఎఫ్. వి బై చెప్పండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత, వి బై ఎఫ్ మైనస్ విఎస్ బై ఎఫ్. ఎట్లనే ఎఫ్ ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి ఒకటే. సో పైకి పంపించేద్దాం సింపుల్గా, వి బై వి మైనస్ విఎస్. డినామినేటర్ ఉంది బిడ్డ, పైకి వెళ్తే న్యూమరేటర్. సో ఫైనల్లీ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత, వి బై వి మైనస్ విఎస్ ఇంటూ ఎఫ్.
ఫినిష్. ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న. సో ఎఫ్ చిన్న లాజిక్. వాడు మన దగ్గరికి వస్తుంటే సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది తక్కువనా? ఎక్కువ. కాబట్టి ఎఫ్ డాష్ ఎక్కువ ఎవరికంటే యాక్చువల్. ఇది ఎఫ్ అంటే ఎవరు? యాక్చువల్. ఆ ట్రైన్కి ఉన్న ఫ్రీక్వెన్సీ దూరంలో వినిపిస్తున్న ఫ్రీక్వెన్సీ అయితే కాదు కదా. సో దగ్గరకు వస్తున్న ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది కదా. చేంజ్ అవుతుంది ఎంత? ఎఫ్ డాష్ గ్రేటర్ దెన్ ఆఫ్ ఎఫ్. సింపుల్ ఫార్ములా, సేమ్ కండిషన్. ఈ రెండు ఫార్ములాస్ నేను కొద్దిసేపు పక్కన పెడితే మీకు గుర్తుకుంటే సిమిలర్లీ అని రాయాలి. సిమిలర్లీ ఇదేంటి? 2 వర్డ్స్. అవే కండిషన్ రాయండి ఇప్పుడు. సేమ్ అన్ని సేమ్. 2 వర్డ్స్ ఏమేమైంది? మైనస్. అవే అంటే ఏం రాయాలి? చూడండి 2 వర్డ్స్ అంటే యాక్చువల్ వానికి నాకు మధ్య ఉన్న దూరం ఫస్ట్ ఒకటి ఉండే, దగ్గరకు వస్తుంది కాబట్టి డిస్టెన్స్ ఉన్న దాంట్లోకి వెళ్ళి కొత్త వన్ తీసేసిన. మరి నన్ను దాటి వెళ్ళిపోతున్నప్పుడు డిస్టెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ప్లస్ లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ విఎస్టీ. నేమ్ రాయట్లే, మైనస్ ఉంటే ప్లస్. ఎక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్ పెట్టండి. ఏం రాయట్లేదు. ఎక్కడ మైనస్ ఉంటే అక్కడ ప్లస్. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా డాష్. వి బై లాంబ్డా డాష్ ఎంత? లాంబ్డా ప్లస్ విఎస్ బై ఎఫ్. అయిపోయింది. వి బై లాంబ్డా అంటే ఎంత? వి బై ఎఫ్ ప్లస్ విఎస్ బై ఎఫ్. అయిపోయింది. కామన్ వి బై వి ప్లస్ విఎస్ బై ఎఫ్. సో కొత్త ఫ్రీక్వెన్సీ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్. ఓకేనా? నేను ఏం చేయలేనా? సిమిలర్లీ మైనస్ ప్లస్ అయిపోయింది. దగ్గరకు వస్తుంటే తగ్గిపోయింది, దూరం వస్తే పెరిగిపోతుంది. మైనస్ ప్లస్ అయిపోయింది. జస్ట్ అన్ని ఎక్కడ మైనస్ కనిపిస్తే ప్లస్. ఇది ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ లాంగ్ ఆన్సర్. ఎంత చిన్న ఆన్సర్ యాక్చువల్గా. ఈజీగా కంపారిజన్ చేసుకుంటే వాట్ ఈస్ ద డెఫినేషన్? ద అపరెంట్ చేంజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్. అబ్జర్వ్ చేస్తున్న సౌండ్ని డ్యూ టు రిలేటివ్ మోషన్. ఎవరి మధ్యన రిలేటివ్ మోషన్? ఎవరి మధ్యన గురించి మాట్లాడుతున్నదంతా? సోర్స్ అండ్ అబ్జర్వ్. ఫినిష్ అయిపోయాడు. సోర్స్ ఇన్ మోషన్, అబ్జర్వర్ రెస్ట్. ఈ డాప్లర్ ఎఫెక్ట్లో ఎవరు మోషన్ ఉండాలి? ట్రైన్ మోషన్ ఉండాలి, అబ్జర్వర్ రెస్ట్లో ఉండాలి. అందులో రెండు కండిషన్. ఒకటి నా వైపు వస్తుంది, ఒకటి నుంచి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. 2 వర్డ్స్ వచ్చింది. నేను ఆ ట్రైన్ ఎక్కలేదు, ఆ ట్రైన్ వెళ్ళిపోయాను. సోర్స్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా. ఫస్ట్ ల్యాండా, అది కొద్ది దూరం ట్రావెల్ చేసింది. కొత్తది, పాతది ల్యాండా, కొత్తడు ల్యాండా డాష్. లెంత్లో కొలుస్తున్నారు. మిగిలింది ఎంత? వాడు ఎంత దూరం ట్రావెల్ చేసింది? విఎస్టీ. మరి వీడు కావాలంటే ఏం చేసిన? అపరెంట్ వేవ్ లెంత్ తీసుకోండి, ల్యాండా మైనస్ విఎస్టీ. ఇదంతా క్యాలిక్యులేషన్. టీ అంటే 1/f అని రాసిన. 1/f. ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఫార్ములా, ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎంత? వెలాసిటీ బై వేవ్ లెంత్. వెలాసిటీ వేవ్ లెంత్ ఎంత? ల్యాండా మైనస్ విఎస్టీ బై. వెరీ గుడ్. ల్యాండా అంటే ఎంత? వి బై ఎఫ్. జస్ట్ డూ ఇట్. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ అన్న. ఒక్కసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఈజీ క్యాలిక్యులేషన్. ఏదైనా ఏ క్యాలిక్యులేషన్ అయినా రైతే ఇది మీకు ఈజీ అనిపిస్తే ఇది చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చూడండి, పాజ్ చేయండి, పాజ్ చేసి నోట్స్ రాసుకోండి ఒకసారి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా పెడతాను, ట్రై చేస్తున్నాను. ఓకే, షార్ట్ టర్మ్లో నాకు కూడా ఎక్కువ పాసిబిలిటీ అవ్వట్లేదు, వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను. సో చూడండి, నచ్చితే నలుగురు షేర్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి. నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అర్థం చేసుకొని షార్ట్ టైంలో ఫైనల్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఏకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.